Okay. Okay, let us start with Mangalacharan. Om Ajnanatimidandasya Jnananjanashalakya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha Shri Chaitanya Manobhishtam Sthapitam Yena Bhutale Swayam Rupa Kada Mahyam Dadati Swapadantikam Vandeham Shri Guru Shri Yuttapadakkamalam Shri Gurun Vaishnavanscha Shri Rupam Sagrajatam Sagana Raghunath Sajeevam Sadvaitam Savadutam Parijana Sahitam Krishna Chaitanya Devam Shri Radha Krishna Padan Sagana Lalita Shri Vishakhanvitanscha He Krishna Karuna Sindhu Dina Bandhu Jagatpati Gopesha Gopika Kanta Radha Kanta Namostati Tapta Kanchana Gaurangi Shri Radhe Vrindavaneshwari Vishwanusute Devi Pranamami Hari Panchakalpatarubhyascha Kripa Sindhu Devacha Patitanam Pavanebhyo Vaishnavebhyo Namo Namaha Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhar Shivasadi Shri Gaura Bhaktavinda Hare Krishna 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 Hare 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 Rama 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 హరే కృష్ణ. సో మీ అందరికీ ఈ రోజు టాపిక్ తెలిసే ఉంటుంది. సో మనం ఈ రోజు మన నిత్యానంద త్రయోదశి స్పెషల్ లెక్చర్ తీసుకోబోతున్నాము. సో ఇట్ ఈస్ లైక్ హిస్ బర్త్డే. సో మండే ఈజ్ నిత్యానంద త్రయోదశి. సో ద వన్ ఎవరైతే విత్ ఫుల్ ఆఫ్ కంపాషన్ మనలాంటి ఫాలోయింగ్ సోల్స్ కి ఎవరికైతే అసలు వీఆర్ నాట్ ఎలిజిబుల్, మనం ఎలిజిబుల్ కాదు అసలు భక్తికి, బట్ స్టిల్ అతను ఈ భూమిపై అవతరించి మనలాంటి భౌతిక సృష్టిలో ఇరుక్కుపోయిన మనలాంటి సోల్స్ కోసమే ప్రత్యేకంగా మన కోసమే వచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం, మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనందరం జన్మ మృత్యు చక్రంలో ఇరుక్కుపోయి ఉన్నాము అని చెప్పి. సో మనం ఫోర్స్ గా రావాల్సి వస్తుంది. అంటే మనకి ఎవరికైనా ఇష్టమా ఇక్కడ అండి? ఎవరికైనా ఇష్టమా ప్రతిసారి పుట్టడం, చనిపోవటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవడం, ఆ మధ్యలో ఆ పెయిన్, ఆ సఫరింగ్స్, ఇవన్నీ మీకు ఇష్టమా? నువ్వు ఎవరికి ఇష్టం ఉండవు. మనకి ఇష్టం లేకపోయినా మనం వస్తున్నాము. సో వీఆర్ బీయింగ్ ఫోర్స్ అండ్ వీఆర్ ఫోర్స్ టు టేక్ డెత్ అండ్ అగైన్ కమ్. అది మనిషి జన్మ కావచ్చు, ఒక జంతువు జన్మ కావచ్చు, ఒక చెట్టులా కావచ్చు, ఏదైనా సరే మనం ఫోర్స్ గా మన ఇష్టం లేకుండా అయిష్టంగా రావాల్సి వస్తుంది. కానీ భగవంతుడికి అలా అవసరం లేదు. తను రావచ్చు, రాకపోవచ్చు. ఎస్ మాతాజీ, నేను తెలుగునే, సారీ, కొన్ని అక్షరాలు ఇంగ్లీష్ లో యూజ్ చేస్తాను. సో భగవంతుడికి ఎవరు ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు బలవంత పెట్టాల్సిన అవసరం లేదు. తనకి ఇష్టమైతేనే వస్తారు, ఇష్టం లేకపోతే రావాల్సిన అవసరం లేదు. అండ్ ఇలా కూడా లేదు, భగవంతుడి దగ్గర ఎవ్వరు లేరు, భగవంతుడు ఒంటరిగా ఎక్కడో ఉంటారు. సో అతను అసోసియేషన్ కోసం మన దగ్గరికి వస్తున్నారు అని చెప్పి, లేదంటే అతనికి భగవంతుడికి మన అవసరం ఉంది, అందుకే భగవంతుడు భూమిపై అవతరిస్తూ ఉంటాడు, అలా కూడా లేదు. కృష్ణుడు గోలోకంలో ఉంటాడు. ఆయనకి ఎంతో మంది భక్తులు ఉన్నారు, గొప్ప గొప్ప భక్తులు, ఎవరైతే వాళ్ళ సర్వస్వం అర్పించేస్తారు. వాళ్ళ చర్యలు, వాళ్ళు మాట్లాడే వాక్యాలు, వారు వినే శబ్దాలు, వారు చేసే ప్రతి ఒక్క పని, వారి ఆలోచనలు ప్రతి ఒక్కటి, ఎలా నేను నా కృష్ణుడికి సేవ చేయాలి, ఎలా నేను నా కృష్ణుడిని ఆనందింప చేయాలి, ఇదొక్కటే ఆలోచన, ఇదొక్కటే ఆలోచన, ఇంకేం ఆలోచన లేదు. వాళ్ళు వేసే ప్రతి ఒక్క అడుగు కృష్ణుడి సేవ కోసం. కానీ మనం ఏంటి, ఎంజాయ్ చేయాలి, నేను ఇంకా ఎంజాయ్ చేయాలి, ఇంకొక కాసేపు 5 minutes, ఇంకొక మూవీ, ఇంకొక ట్రిప్, ఇంకొక జంక్ ఫుడ్ ఐటమ్ తింటాను, ఇంకొకసారి జ్యూస్ తాగుతాను, ఇంకొకసారి మీట్ నాన్ వెజ్ తింటాను, ఇంకొకసారి నేను డ్రింక్ చేస్తాను, ఇంకో 5 minutes నిద్రపోతాను. ఇవే ఇంకొకసారి కాసేపే కదా, 5 minutes కదా, ఒక్కసారి కదా, రోజుకి ఒక్కసారి కదా. కానీ డియర్ డివోటీస్, మనం ఏమనుకుంటామంటే ఒక్కొక్క డ్రాప్ కదా, సముద్రంతో పోల్చుకుంటే ఒక డ్రాప్ ఎంత, కాస్త కూడా కాదు. సో మనం అలా అనుకుంటున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒక పెద్ద పాట్ ఉంది, ఒక పెద్ద మట్టి కుండ ఉంది. సో దాంట్లో ఒక్కొక్క చిన్న డ్రాప్ వేస్తూ రండి. సో ఇది ఎలా అంటే మనం చేసే చెడు చర్యలు, ఆ డ్రాప్, ఆ డర్టీ డ్రాప్, ఆ శుభ్రమైన నీటి చుక్క, ఇట్ ఈస్ లైక్
మనం చేసే చెడు క్రియ. రైట్. సో, ఒక పెద్ద ప్లాట్‌లో అది పడుతుంది ఒక్కొక్క చుక్క. మనం చేసే ప్రతి ఒక్క చెడు ఒక్కొక్క చుక్కలాగా పడుతూ ఉంది. సో, మనం ఏమనుకుంటాము, చిన్న చిన్న చుక్కే కదా అని చెప్పి. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఆ కాసేపే కదా! ఆ ఒక్కసారే కదా! ఇది ఎన్ని సార్లు చేశారు? ఎన్ని సార్లు ఆలోచించారు? ఎన్ని సార్లు మనం ఈ ఒక్క మూవీని అని చెప్పి ఎన్ని సార్లు చూసాం. ఈ 5 నిమిషాలు, ఈ 5 నిమిషాలు అని చెప్పి ఒక గంట సేపు ఎన్ని సార్లు నిద్రపోలేదు. ఈ ఒక్కసారి నేను నాన్ వెజ్ తింటాను. ఈ ఒక్కసారి నేను డ్రింక్ చేస్తాను అని చెప్పి మనం ఎన్ని సార్లు తాగలేదు, ఎన్ని సార్లు తినలేదు. ఇన్ని సార్లు చేశాను. ఇది ఒక్క రోజు కాదు. 1 మంత్ పాటు కాదు. 1 ఇయర్ పాటు కూడా కాదు. ఈ ఒక్క జన్మ మాత్రమే కాదు. ప్రతి జన్మలో ఈ ఒక్కసారి ఇదంతా జరుగుతూనే ఉంది. మై వాయిస్ ఈస్ లో. ఓకే. ఈ ఒక్కసారే కదా అని చెప్పి ఎన్ని సార్లు చేసాం మనం. ఒకసారి ఆలోచించండి. సో, ఒక్క డ్రాపే, ఒక్క చిన్న చుక్కనే. కానీ ఎన్ని సార్లు పడుతుంది అది ఆ పాట్‌లో. ఎన్నో జన్మల నుంచి, అసంఖ్య జన్మల నుంచి మనం ఆ డ్రాప్ వేస్తూనే ఉన్నాం. సో, ఆలోచించండి. చిన్న డ్రాపే. కానీ ఆ కుండ నిండడానికి ఎంత సమయం పడుతుంది? ఆ చిన్న డ్రాప్ ఒక పెద్ద విశాలమైన శబ్దంలా మారడానికి ఎంత సమయం పడుతుంది? సో, ఇదే. సో, ఇకపై మీరెప్పుడైనా ఏదైనా చెడు చేసేటప్పుడు ఆలోచించండి. ఈ ఒక్కసారి అని ఆ చుక్క ఎంత పెద్ద విశాలమైన సముద్రంగా మారిందో. ఇది జస్ట్ ఒక చుక్క కాదు. ఇదొక సమూహం లాగా. నేనెన్నో చేశాను. ఎన్నో చేసేసాను నేను. ఇంకా చేస్తూనే ఉన్నాను. సో, మనం ఈ చెడు లాంటి నిప్పుపై నెయ్యి వెయ్యకూడదు. ప్రయత్నించాలి. కష్టమే. కానీ ప్రయత్నించాలి. నేనెప్పుడు చెప్తూ ఉంటాను. చాలా మంది డివోటీస్ చెప్తూ ఉంటారు. మాతాజీ నేను ఈరోజు లేవలేకపోయాను. మాతాజీ ఈరోజు నా 16 రౌండ్స్ అవ్వలేదు. మాతాజీ నేను మళ్ళీ ఇంకోసారి రెగ్యులేటివ్ ప్రిన్సిపల్‌ని బ్రేక్ చేశాను అని చెప్పి. అప్పుడు నేనేం చెప్తాను, వాళ్ళు చెప్తారు, నేను ఓడిపోయాను అని చెప్పి. నేనేం తెలుసా మాతాజీ, ఇదేమి ఒక కాంపిటీషన్ కాదు. ఇదేం రన్నింగ్ రేస్ కాదు. వచ్చానంటే ఓడిపోయాను అని చెప్పి. ఇలా కాదు. భక్తిలో ఓటమి ఉండదు. గెలుపు మాత్రమే ఉంటుంది. ఆగిపోవడం మాత్రమే ఉంటుంది. ఓటమి ఎప్పుడు ఉండదు. ఎందుకంటే బహుశా మీరు ఈ జన్మలో ఆపేసుండొచ్చు. ఇంక నా వల్ల కాదు బాబోయ్! నా వల్ల కాదు. నేనింక చెయ్యను. నేను చెయ్యలేను అని చెప్పి మీరు ఆపేసుండొచ్చు. కానీ, కానీ ఈ జన్మలో కాకపోయినా నెక్స్ట్ జన్మలో కాకపోయినా ఇంకొక జన్మలో, ఏదో ఒక జన్మలో మీరు భక్తిలోకి రావాల్సిందే. యూ ఆర్ బౌండ్ టు డూ భక్తి. బికాజ్ మనము సేవకులం. భగవంతుని సేవకులం. సో, ఇదంతా నేనెందుకు చెప్పాను అంటే, మనం మనం ఫోర్స్‌ఫుల్‌గా వస్తున్నాం ఇక్కడికి. మనకిష్టం లేకపోయినా వస్తున్నాం. భగవంతుడికి రావాల్సిన అవసరం లేదు. రైట్. కానీ భగవంతుడు వస్తున్నాడు ఇక్కడికి. ప్రతి యుగంలో వస్తున్నాడు. ఎందుకు? ఎందుకు రావాలి? ఎవరు చెప్పారు రామని చెప్పి? మీ అందరికీ తెలుసు. వై హి ఈస్ కమింగ్? మన కోసం, నా కోసం, నీ కోసం, నీ కోసం భగవంతుడు అవతరిస్తున్నాడు. పాస్ట్‌లో వచ్చారు. ప్రెజెంట్‌లో కలియుగంలో వచ్చారు. ఫ్యూచర్‌లో కూడా వస్తారు. ఖచ్చితంగా వస్తారు మన కోసం. బికాజ్ కృష్ణుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. హి వాంట్ అస్. మనం కూడా అతనితో పాటు ఉండాలి అని. సో, ఎంత ఐ మీన్ ఎంత దుఃఖభరితమైన విషయం అంటే ఒకసారి ఆలోచించండి. మనకి కృష్ణుడు కావాలి అని మనకు తెలీదు. మనం కృష్ణుడిని పిలవట్లేదు. అసలు తెలీదు కృష్ణుడి గురించి. బట్ అయినా సరే కృష్ణుడు మనలాంటి వాళ్ళ కోసం వస్తున్నాడు. ఎవరికైతే అతను రా నువ్వు రా అని చెప్పి మనం పిలవట్లేదు. నువ్వు నాకు కావాలి అని కనీసం అనుకోవట్లేదు. పట్టించుకోవట్లేదు అసలు. స్టిల్ హి ఈస్ కమింగ్. అయినా సరే అతను వస్తున్నాడు. ఎందుకు? ఇదే ప్రేమంటే. ఇదే ప్రేమంటే. ఇదే స్వచ్ఛమైన నిజమైన. సో, నెక్స్ట్ నౌ భగవంతుడు ఎన్నో అవతారాలు తీసుకున్నాడు. మనందరికీ తెలుసు. చాలా అవతారాలు తీసుకున్నాడు. నరసింహదేవుడు, వారాహ స్వామి, ఆహ్, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు.
ఎన్నో అవతారాలు తీసుకున్నారు. స్టిల్ ఒకే అవతారం. 10 మంది, 50 మంది, 100 మంది వస్తున్నారా? హి ఈస్ ద ఓన్లీ వన్. ఒక్కరే ఒకరొస్తున్నారు. ఒంటరిగా వస్తున్నారు. అఫ్‌కోర్స్ తన భక్తులు తనతో పాటు వస్తారు. బట్ లైక్ కానీ కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు ఎవరైతే శ్రీకృష్ణుని అవతారము ఒక్కరే రాలేదు. ఒక్కరే రాలేదు. 5 మెంబర్స్. టోటల్ ఒక 5 మెంబర్స్ గ్రూప్‌తో వచ్చారు. ఎందుకంటే హి ఈస్ మేకింగ్ ష్యూర్ జాగ్రత్తగా ఉన్నారు. ఒకవేళ నేను అతని దగ్గరికి చేరలేకపోతే, నేను ఇతని దగ్గరికి చేరలేకపోతే, నా పక్కన ఉన్న ఈ నలుగురు చేరతారు అతని దగ్గరికి. నేను శ్రీ చైతన్య మహాప్రభు. నేను చైతన్య మహాప్రభుని. నేను డైరెక్ట్‌గా ఒకరికి అసోసియేషన్ ఇవ్వలేకపోవచ్చు. వాళ్ళు చాలా లో పొజిషన్‌లో ఉండి ఉండొచ్చు. అందువల్ల నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు. హి ఈస్ విల్లింగ్ టు గో. అతను వెళ్ళాలనుకుంటున్నాడు. బట్ డ్యూ టు సమ్ రిస్ట్రిక్షన్స్ వెళ్ళలేకపోతే, అసోసియేషన్ ఇవ్వలేకపోతే నిత్యానంద మహాప్రభు వెళ్తారు. సో, అందుకే నిత్యానంద మహాప్రభు వచ్చారనమాట. సో, మనందరం ఒక పెద్ద చీకటితో నిండిన ఒక లోతైన లోయలో ఉన్నాం. ఆ లోయ చాలా చీకటిగా ఉంది. అసలు ఆ లోయలో ఉన్నాము అని. ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని జన్మల నుంచి ఉన్నామో తెలీదు. సో, అక్కడ అందరూ ఇరుక్కుపోయి ఉన్నారు. సో, ఇప్పుడు మనం ఆ సిట్యుయేషన్‌లోనే ఉన్నాము. సో, మనందరికి ప్రకాశాన్ని అందించడానికి, మనల్ని ఆ లోయలోంచి బయటికి తీసుకురావడానికే శ్రీ చైతన్య మహాప్రభు వచ్చారు. హి ఈస్ లైక్ ఎ సన్. ఒక సూర్యుడిలాగా చీకటి భరితమైన మన జీవితాలకి వెలుగుని నింపడానికి వచ్చారన్నమాట. కానీ ఒకవేళ ఇంకెవరైనా ఇంకా లోతుగా చిక్కుకుపోయారేమో, వాళ్ళ దగ్గరికి నేను చేరలేకపోతే నిత్యానంద మహాప్రభు చేరుతారు. నిత్యానంద ప్రభు చేరుతారు. సో దట్ ప్రతి ఒక్కరికి హరినామ సంకీర్తన చేసే అవకాశం దొరుకుతుంది. నా నామాన్ని, కృష్ణుడి నామాన్ని తీసుకునే అవకాశం దొరుకుతుంది. అందుకోసమని నిత్యానంద మహాప్రభు వస్తారన్నమాట. కృష్ణుడు ఈస్ ద సుప్రీం ఎంజాయర్. కానీ తన నెక్స్ట్ ఎక్స్‌పాన్షన్, ఫస్ట్ ఎక్స్‌పాన్షన్ బలరాముడు. ఆది గురువు. హి ఈస్ ద సుప్రీం సర్వైటర్. సుప్రీం సేవకుడు. సో, కృష్ణుడికి, బలరాముడికి ఎటువంటి భేదం లేదు. అంటే డిఫరెన్స్ లేదు. కంప్లెక్షన్ చర్మం ఏమంటారు? స్కిన్ కంప్లెక్షన్. కృష్ణుడు వర్ణం ఎలా ఉంటుంది? కాస్త బ్లాకిష్, బ్లూయిష్‌గా ఉంటుంది. అప్పుడే ఫార్మ్ అయిన ఒక మేఘం లాగా ఉంటుంది. ఒక వాన పడేటప్పుడు మేఘం నల్లగా ఉంటుంది కదా! అప్పుడే ఫార్మ్ అయిన మేఘం లాగా ఉంటారు. అలాగే బలరాముడు ఎలా ఉంటాడు? ఒక దూది. దూది ఎలా ఉంటుంది? మెత్తగా, తెల్లగా. కమలం ఎలా ఉంటుంది? తెల్లటి కమలపు వర్ణంలో ఉంటాడనమాట బలరాముడు. సో, ఆ డిఫరెన్స్ తప్ప ఇంకేమీ లేదు. సో, హి ఈస్ ఈక్వల్ టు కృష్ణ. కృష్ణుడి సమానం. స్టిల్ అతను కూడా కృష్ణుడికి సేవ చేస్తున్నాడు. అతని దగ్గర అంతా ఉంది. అంతా ఉంది. అంటే కృష్ణుడికి ఈక్వల్ అంటే మీరు అర్థం చేసుకోండి. హి హాస్ ఆల్ ద 6 అపలెన్సెస్. రైట్. అయినా హి ఈస్ సర్వింగ్ కృష్ణ. అతను కృష్ణుడికి సేవ చేస్తున్నాడు. రైట్. మనం మనం ఏం చేస్తున్నాము? మన దగ్గర ఏం లేదు. మనం పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ కృష్ణ. మనం ఒక చిన్న భాగం అంతే. ఒక హెయిర్‌లో 1/10,000 కట్ చేస్తే, ఒక హెయిర్‌ని 10,000 టైమ్స్ కట్ చేస్తే ఎంత మిగులుతుందో అంతే మనం. వి హావ్ నో వాల్యూ. మనం అసలు ఏమీ కాము. స్టిల్ మనం ఏమనుకున్నాం? నేను ఎంజాయ్ చేయాలి. నేను అతని కంటే పెద్ద. ఐయామ్ పీఎం, ఐయామ్ సీఎం, నేను ప్రెసిడెంట్. కంపెనీ ఉంది. నేనొక లీడర్. ఎంత ఈగో, ఎంత ఉంది. రైట్. కానీ బలరాముడు హి ఈస్ నాట్ హి ఈస్ ఈక్వల్ టు కృష్ణ. స్టిల్ హి ఈస్ సర్వింగ్ కృష్ణ. సో, మనకెందుకు అంత ఈగో? సో, ఆది గురువు ఎవరైతే హి అగైన్ ఎక్స్‌పాండెడ్. బలరాముడు మళ్ళీ ఎక్స్‌పాండ్ అయ్యాడు. విస్తరిస్తారు. ఎలా? లైక్ విష్ణు, క్షీరోదక్షాయ విష్ణు, గర్భోదక్షాయ విష్ణు అండ్ మెనీ.
సో, అలాంటి వ్యక్తి కలియుగంలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి డోర్ టు డోర్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి ఎవరిని మిస్ చేయట్లేదు. డోర్ కొట్టి ప్రతి ఒక్కరిని ఎవరైతే బయటకొస్తారో వాళ్ళ కాళ్ళపై పడి నేను చెప్తున్నాను గదా! ఎవరు కాళ్ళపై పడుతున్నారు? సుప్రీం గాడ్. అతను గాలి ఎక్స్‌హేల్ చేస్తే అంటే మనం ఎలాగా శ్వాస తీసుకుంటే అతను శ్వాస తీసుకుంటే ఈ లోకాలన్నీ అతని లోపలికి వెళ్తాయి. లైక్ అదెలా అంటే సృష్టి ఏమంటారు? డిస్ట్రక్షన్ జరిగేటప్పుడు, నాశనం అయ్యేటప్పుడు వెన్ హి ఇన్‌హేల్స్ గాలి పీల్చుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ లోకాలన్నీ అతని లోపలికి వెళ్తాయి. జీవాలన్నీ ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ హిమ్. అన్నీ అతని ఆశ్రయంలోకొస్తాయి. ఎప్పుడైతే మళ్ళీ శ్వాస వదులుతారో అప్పుడు మళ్ళీ సృష్టంతా బయటికొచ్చి మేనిఫెస్టేషన్ జరుగుతుంది. సృష్టి మొత్తానికి. సో, ఈస్ ద అంటే ఎంత శక్తివంతుడో ఆలోచించుకోండి. పవర్ ఆ లెవెల్ ఏంటో ఆలోచించుకోండి. బలరాముడు, నిత్యానంద ప్రభు యొక్క లెవెల్. రైట్. సో, చిటిక వేస్తే ఎలాగా భూమి మొత్తం విశ్వాన్ని సృష్టించగలరు. చిటిక వేస్తే మళ్ళీ సృష్టి మొత్తం నాశనం అవుతుంది. చిటిక వేస్తే తన ఎదురుగా ఉన్న వ్యక్తి ఎట్లా కావాలంటే అట్లా మారిపోవచ్చు. హి కెన్ డూ ఎనీథింగ్. ఏదైనా చేయగలరు. కానీ, కానీ, కానీ హ్యూమిలిటీ, హంబల్‌నెస్, వినమ్రతతో వాళ్ళ పాదాలపై పడి ప్లీజ్ కృష్ణుని నామాన్ని తీసుకోండి. కృష్ణుని పేరుని జపించండి. కృష్ణుడే మీ ఫాదర్. కృష్ణుడే మీ తల్లి, తండ్రి, మీ గురువు. అతని కంటే ఇంకెవరు లేరు. అతని గురించి ప్రీచ్ చేయండి అందరికి. ప్రచారం చేయండి. ప్లీజ్ అతని షెల్టర్ తీసుకోండి. అని చెప్పి వాళ్ళ పాదాలపై పడి ప్లీజ్ వాళ్ళ మంది వచ్చే వాళ్ళు మంచి వాళ్ళై ఉంటారు. అతని హంబల్‌నెస్‌ని చూసి, దీనతని చూసి, వినమ్రతని చూసి అప్పుడే నేను తీసుకుంటాను. మీరు ఒక అవధూత. మీరు ఆహ్, మీరు స్వయంగా బలరాముడు. మీరు ఇలా కాళ్ళపై పడటం ఏంటి అని చెప్పి వాళ్ళు కృష్ణుడి నామాన్ని తీసుకునేవారు. వాళ్ళు భక్తులయ్యేవారు. కొంతమందుంటారు. ఎవరైతే ఈగో మొత్తం కల్మషం మనసులో వాళ్ళేం చేస్తారు? ఎవరైతే వాళ్ళని కాపాడడానికి వచ్చారో స్వయంగా సుప్రీం గాడ్, ఆ పరమాత్మ, పరబ్రహ్మ ఇక్కడికొచ్చారో వాళ్ళని కాపాడడానికి అతన్ని కొట్టేవారు, తిట్టేవారు, తోసేసేవారు. ఎన్నెన్నో మాటలనేవారు. ఇతను వేషం వేసుకొని వచ్చాడు. మన ఇంట్లో ఏమేమున్నాయో అని చూసి నెక్స్ట్ వచ్చి వాటిని దొంగతనం చేయడానికి అని వచ్చారు. ఎన్నో మాటలని తోసేసేవారు, కొట్టేవారు. కానీ ఎన్ని చేసినా సరే నిత్యానంద ప్రభు ఏం చేసేవారో తెలుసా? నన్నేమైనా అనండి ప్లీజ్. నన్ను కొట్టండి, తిట్టండి. మీరు జస్ట్ కృష్ణుడి పేరుని తీసుకోండి. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ్, రామ్ రామ్ హరే హరే. జస్ట్ కృష్ణుడి పేరుని తీసుకోండి చాలు. నేను మీకు సిద్ధంగా ఉన్నా. చూడండి ఒకసారి ఎంత వినమ్రత. హి ద సుప్రీం గాడ్. మొత్తం లోకమే అతనిపై ఉంటుంది. అతనిపై విశ్రమిస్తుంది. ఆశ్రయం తీసుకుంటుంది. హి ఈస్ ద వన్. అతని ఆదిశేషుడు. మహావిష్ణువే. ఎవరిపై అయితే అందరూ ఆశ్రయం తీసుకుంటారో అతని అతను విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నప్పుడు, ఆ విష్ణువు విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎవరి దగ్గరికొస్తారు? అనంతశేషుడు. ఈ మొత్తం భూమండలాన్ని తనపై మోసే అనంతశేషుడు అంటున్నాడు. ఎలా? ప్లీజ్ నేను మీకు సేవకుడిగా మారడానికి సిద్ధంగా ఉన్నాను. మీరేం చెప్తే అది చేస్తాను నేను. కానీ మీరు కృష్ణుడి నామాన్ని తీసుకోండి చాలు. అంతే చాలు. ఇంకేం వద్దు. దిస్ ఈజ్ ద కంపాషన్ ఆఫ్ నిత్యానంద. కరుణ. సో, కృష్ణుడు శ్రీ చైతన్య మహాప్రభు కరుణ మొత్తం ఎంతైతే ఉందో అదంతా ఒక అవతారం తీసుకుంటే ఎవరు అంటే అది నిత్యానంద ప్రభుని. ఇది అన్నమాట. సో, ఎలా అంటే ఒక జీవుడిని కాపాడడానికి 100 దారులున్నాయి. భగవంతుడు ఆ 100 దారుల్ని యూజ్ చేస్తాడు. ఈ జీవుడు నా దగ్గరికొస్తాడంటే నేను ఈ 100 దారులు ఉపయోగిస్తాను. 100 దారులు కాదు. 101 దారి కూడా యూజ్ చేస్తాను నేను.
లేని దారిని సృష్టించుకొని మరి నేను ఆ జీవుడిని కాపాడతాను. ఇంత ప్రేముంది మనకి మన పైన. రైట్. సో, నిత్యానంద ప్రభు ఎందుకు సో, చైతన్య మహాప్రభు పిలుస్తారనమాట నిత్యానంద ప్రభుని హరిదాస్ ఠాకూర్. హరిదాస్ ఠాకూర్ ఎవరు? ఎవరు? హీస్ బ్రహ్మ. హీస్ నామాచార్య. బ్రహ్మదేవుడే అవతారం. సో, బ్రహ్మదేవుడు అంటే ప్ర- ఆ, నిత్యానంద ప్రభుని అలాగే హరిదాస్ ఠాకూర్ని శ్రీ చైతన్య మహాప్రభు పిలుస్తారనమాట. సునో సునో హరిదాస్, సునో నిత్యానంద, గో అండ్ ప్రీచ్. వెళ్ళి ప్రతి ఒక్క జీవుడికి, మీకు కనిపించే ప్రతి ఒక్క వ్యక్తికి ప్రచారం చేయండి. కృష్ణుడి నామాన్ని చెప్పించమని చెప్పండి. మీరు ఏం చేస్తారో తెలియదు, ఎలా అయినా సరే ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి జీవి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర కృష్ణుడి నామాన్ని చెప్పించండి. ఈ సేత. కానీ ఎందుకు వై నిత్యానంద, వై హరిదాస్, ఎందుకు వాళ్ళిద్దరి? అంటే చాలా మంది ఉన్నారు. ఇలా కాదు కదా. అద్వైతాచార్య ఉన్నారు, శ్రీవాస్ ఠాకూర్ ఉన్నారు, వందల మంది ఉన్నారు చైతన్య మహాప్రభు దగ్గర. బట్ ఎందుకు నిత్యానంద ప్రభుని, హరిదాస్ ఠాకూర్ని చూస్ చేసుకున్నారు, వాళ్ళని తీసుకున్నారు? ఎందుకు ఎవరికైనా తెలుసా? ఎందుకంటే నిత్యానంద ఈజ్ ఆది గురువు. గురువు లేకపోతే భక్తిలోకి అసలు రాలేము, కృష్ణుడి పేరు కూడా మనం తెలుసుకోలేము. సో దట్ ఈస్ ద రీజన్ నిత్యానందని చూస్ చేసుకోవడానికి. నెక్స్ట్ హరిదాస్ ఠాకూర్. ఎందుకు హరిదాస్ ఠాకూర్? కలియుగంలో మనం చేయాల్సిన పని ఏంటి? జస్ట్ టేక్ ద నేమ్ ఆఫ్ కృష్ణ. కృష్ణుడి నామాన్ని తీసుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. అండ్ హీఈస్ నామాచార్య, నామానికి ఆచార్యుడు. అండ్ హీఈస్ బ్రహ్మ. మనం ఏ సంప్రదాయం? ఓకే, ఐమ్ సారీ. సో మనం ఎటువంటి సంప్రదాయంలో ఉన్నాం? మన సంప్రదాయం ఏంటి? బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం. బ్రహ్మదేవుడి నుంచి వస్తుందన్నమాట. అలాగే హరిదాస్ ఠాకూర్ ఎవరు? బ్రహ్మదేవుడు. సో అందుకే నిత్యానంద ప్రభుని అలాగే హరిదాస్ ఠాకూర్ని ఎంచుకుంటారు అనమాట. సో వాళ్ళిద్దరూ వెళ్తారు అందరినీ, ఎవరు కనిపిస్తే వాళ్ళని డెలివర్ చేయడానికి, వాళ్ళని ఉద్ధరించడానికి. సో నిత్యానంద ప్రభు ఎవరు కనిపిస్తే వాళ్ళు, అది ఒక క్రొకోడైల్ అవ్వచ్చు, ఒక ముసలి అవ్వచ్చు, ఒక చెట్టు అవ్వచ్చు, ఎవరైనా సరే, జగాయి మదాయి కూడా అవ్వచ్చు. నిత్యానంద ప్రభు ఏం చేసేవారంటే, ఆ ఒక ముసలి కనిపించింది, ఏం చేశారు, నీటిలోకి దూకి ఆ ఆ ముసలి యొక్క నోరు ఇలా పట్టుకొని ఏం చేసేవారంటే, చెప్పు కృష్ణుడి పేరు చెప్పు, కృష్ణుడి పేరు చెప్పించు. సో ఎవరిని వదలలేదు అనమాట, ఎవరిని వదలలేదు. సో నా ద ఫేమస్ స్టోరీ, జగ్గాయి మదాయి స్టోరీ. సో నిత్యానంద ప్రభు ఎలా జగ్గాయి మదాయి స్టోరీని, వాళ్ళని ఉద్ధరించారు. సో మనం డ్రామాస్ చూస్తూ ఉంటాం, అంటే జగ్గాయి మదాయి ఉదాహరణ కొన్నిసార్లు మనం లెక్చర్ కూడా విని ఉంటాం, కాస్త ఫన్నీగా చెప్తారు. ఆ వాళ్ళిద్దరు ఇట్లా పారిపోయారు, జగ్గాయి మదాయి చూసి, జగ్గాయి మదాయి వాళ్ళని చంపడానికి కొట్టడానికి వస్తే, ఆ హరిదాస్ ఠాకూర్, నిత్యానంద వాళ్ళిద్దరు పరిగెత్తారు, అమ్మ వాళ్ళు వస్తున్నారు, పరిగెత్తండి పరిగెత్తండి. సో కాస్త కామెడీగా చెప్తారనమాట. బట్ జగాయి మదాయి లాంటి పాపాలు చేసిన వారు ఇంకెవ్వరు లేరు. ఏమేం చేయలేదు, వాళ్ళు అన్ని చేశారు, అన్ని చేశారనమాట. చిత్రగుప్తుడు కూడా ఆ బుక్ లో కూడా రాయలేకపోయారనమాట, వాళ్ళు అన్ని పాపాలు చేశారు, కానీ వాళ్ళు వైష్ణవ అపరాధం చేయలేదు. అది ఒకటి అన్నమాట. సో వైష్ణవ అపరాధం అంటే ఇది ఒక పెద్ద టాపిక్. సో వైష్ణవ అపరాధం. సో నా వాళ్ళిద్దరూ ఇంటిని కాల్చేసేవారు, ఇల్లుని దొంగతనాలు చేసేవారు, కొట్టేవారు, చంపేవారు, అన్ని చేశారు.
సో, వాళ్ళిద్దరూ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన వారే అన్నమాట. బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన వారు. కానీ వాళ్ళెలా అంటే ఒక కళంకం లాగా వాళ్ళ కుటుంబానికి. సో, అందరింక వాళ్ళ ఫ్యామిలీ కూడా వదిలేసిందనమాట. వీళ్ళింక మారరు అని చెప్పి వదిలేసింది. సో, ఇంకేం చేశారు, సొసైటీ కూడా వదిలేసింది, ఫ్యామిలీ వదిలేసింది. ఏం చేశారు, ఎవరైతే మద్యం సేవిస్తారో వాళ్ళ ఆశ్రయం తీసుకున్నారు. వాళ్ళే ఉండి మద్యం తాగుతూ ఇద్దరు బ్రదర్స్ ఒకసారి కొట్టుకునేవారు, ఒకసారి ప్రేమగా హత్తుకునేవారు. అలా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. వాళ్ళకి దగ్గరగా కూడా వచ్చేవాళ్ళు కాదెవరు. అమ్మో! మనల్ని కొడతారేమో అని చెప్పి. సో, ఈ నిత్యానంద, హరిదాస్ వీళ్ళు వెళ్తూ ఉన్నారు. ఎవరెవరిని కాపాడాలి, ఎవరెవరిని కాపాడాలి. సో, అప్పుడు వీళ్ళిద్దరూ చూస్తారనమాట. ఎవరబ్బా వీళ్ళిద్దరు అని చెప్పి వెళ్లారు. వెళ్లి ఎవరు వీళ్ళు అని అడిగారు. అక్కడున్న ప్రజల్ని అడిగితే, ఓహ్! ఓహ్! అవధూత. ఓహ్! శ్రీ నిత్యానంద. వీళ్ళు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఎంత అంటే వీళ్ళు చేయని పాపం అంటూ లేదు. వీళ్ళ ఫ్యామిలీ వదిలేసింది. ఈ సొసైటీ వాళ్ళని వదిలేసింది. సమాజం వదిలేసింది. సో, వీళ్ళిలాగా తాగుతూ, గొడవ చేస్తూ ఉంటారు ప్రతిరోజు అని చెప్పి. అప్పుడు నిత్యానందకి ఒక ఐడియా వచ్చింది. ఏం ఐడియా వచ్చింది? వీళ్ళని ఉద్ధరిద్దాము. వీళ్ళని ఉద్ధరిద్దాము. ఎందుకంటే ఎంత పాపాత్ములో వాళ్ళని ఉద్ధరించామనుకో అంత పేరొస్తుందన్నమాట మహాప్రభుకి. అంటే చైతన్య మహాప్రభు, జగాయి మదాయి లాంటి వాళ్ళని కూడా భక్తుల్ని చేసేసారు. ఈ విషయం ఈ విషయం అందరికి తెలిస్తే అప్పుడేమవుతుంది, చైతన్య మహాప్రభు ఇంకా ఫేమస్ అయిపోతారు. ఇంకా మంది భక్తి మార్గాన్ని ఆహ్, ఎంచుకుంటారు. సో, ట్రై చేస్తారనమాట. హరిదాస్ ఠాకూర్, నిత్యానంద వాళ్ళ దగ్గరికి వెళ్లి ప్లీజ్ కృష్ణుడి నామాన్ని తీసుకోండి. కృష్ణుడి పేరుని జపించండి. కృష్ణుడే మీ తల్లి, మీ తండ్రి, మీ అన్ని. మీరు శరణం తీసుకోండి శ్రీకృష్ణుడి చరణాలు అని చెప్పారు. అప్పుడు కోపంగా ఇలా చూసారు. వాళ్ళిద్దరు కోపంగా నిత్యానంద, హరిదాస్ వైపు చూసి, "మాకు చెప్తున్నావా నువ్వు? ఎవరు నువ్వసలు? మాకు చెప్పడానికి నీకు ఏం హక్కుంది? ఎంత ధైర్యం నీకు?" అని చెప్పి వాళ్ళిద్దరిని చంపడానికి వాళ్ళ వెంట పరిగెత్తారనమాట. ఇంకా నిత్యానంద, హరిదాస్ వీళ్ళిద్దరు. సో, అలా ఆ రోజు గడిచిపోయింది. ఆ తర్వాత నిత్యానంద ఒక రోజు రాత్రి చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్తూ ఉంటే వీళ్ళిద్దరూ కనిపించారు. అప్పుడేం చేశారు, జగై మాత ఇంకా మదాయికి కోపమొచ్చేసింది. "ఇంకా నా వల్ల కాదు బాబు. నేను వినలేను ఇతని మాటలు" అని చెప్పి. ఏ ఆ కుండలో అయితే అతను మద్యం సేవించాడో ఆ కుండని తీసుకొని అలా నిత్యానందుడి తలపై కొట్టాడన్నమాట. అప్పుడు నిత్యానంద నేలపై పడి రక్తం ఇలా పట్టుకుంది. రక్తం కారుతోంది. అయినా సరే, అయినా సరే నిత్యానంద ఏం చెప్పాడో తెలుసా? కోప్పడలేదు. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టినా సరే, తిట్టకపోయినా కాస్త మీకనిపిస్తే నాతో అతను చెడుగా ప్రవర్తించాడంటే మీరు కోపంగా ఉంటారు. అలాంటిది నిత్యానంద సుప్రీం పర్సనాలిటీని కొట్టారు. ఎలా ఉండాలి? కానీ ఏం చేశారు నిత్యానంద? ఏం చేశారు? ప్లీజ్ కృష్ణుడి పేరుని తీసుకోండి. మీరు నన్నేమైనా చేయండి సరే. బట్ ప్లీజ్ టేక్ ది నేమ్ ఆఫ్ కృష్ణ అని చెప్పారన్నమాట. సో, జగాయికి అప్పుడు అనిపించింది. ఏ చూడు ఒకసారి వీళ్ళని. నిత్యానంద ప్రభువుని చూడు. ఇతను ఎంత కృపతో ఉన్నారు. ఆయన అసలు మనతో మాట్లాడారా? అందరూ మనల్ని చూసి భయపడిపోయేవారు. మన కుటుంబమే మనల్ని వదిలేసింది. ఈ సమాజమే మనల్ని వదిలేసింది. కానీ నిత్యానంద ప్రభు మనం కొట్టినా సరే ఇంకా మనల్ని ఉద్ధరించడానికి కృష్ణుడి పేరుని తీసుకొని చెప్తున్నారు. ఇంతకంటే కృపామయి ఎవరైనా ఉంటారా? కరుణామయి ఇంకెవరైనా ఉంటారా? అని చెప్పి జగాయి మారిపోయి అతని పాదాలపై పడిపోతారన్నమాట. కానీ మదాయి ఇంకా కోపంగానే ఉంటాడు. ఈ విషయం చైతన్య మహాప్రభుకి తెలుస్తుందన్నమాట. సో, చైతన్య మహాప్రభు అక్కడికి వెంటనే వస్తారు. వెంటనే వచ్చి తన సుదర్శన చక్రాన్ని పిలుస్తాడన్నమాట. అతను అనుకోడు. ఐ మీన్ ఒక డెసిషన్ తీసుకున్నాడు. నేను ఈ కలియుగంలో ఎటువంటి శస్త్రాన్ని ఉపయోగించను. ఒకే ఒక శస్త్రాన్ని ఉపయోగిస్తాను. అదే హరినామం. కానీ నా నిత్యానంద పై దాడి చేశావు. నేనే తట్టుకోలేను. నాపై దాడి చేసినా నేను తట్టుకుంటాను. కానీ నా భక్తులపై, నా సేవకులపై దాడి చేస్తే, వాళ్ళని బాధపెడితే నేను చూస్తూ ఉండలేను అని చెప్పి ఏం చేస్తాడు? సుదర్శన చక్రాన్ని ఆవాహన చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు నిత్యానంద వెంటనే వెళ్లి
శ్రీ చైతన్య మహాప్రభు పాదాలపై పడి ప్లీజ్ ఏం చేయకండి వీళ్ళు. నన్ను మదయ్ కొట్టాడు. నిజమే. నిజమే. నేను కాదని చెప్పట్లేదు. కానీ మళ్ళీ కొడుతుంటే ఆపాడు. జగ్గాయి నన్ను ఆపాడు. కాపాడాడు. నన్ను కాపాడాడు జగ్గాయి. హి సేవ్డ్ మీ. జగ్గాయి సేవ్డ్ మీ. సో, అప్పుడు విని చైతన్య మహాప్రభు శాంతించాడు. మళ్ళేం చేశాడు జగ్గాయి దగ్గరికి వెళ్లి అతన్ని లేపి అతన్ని నువ్వు, నువ్వు నా నిత్యానందాన్ని కాపాడావా? నువ్వు నా నిత్యానందాన్ని కాపాడావా? నేను నీకు అభయం ఇస్తున్నాను. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీకు భక్తి లభించినట్టే. ఆ జ్ఞానం నీకు లభించినట్టే. సో, చూడండి. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఆ తర్వాత మదర్ చైతన్య మహాప్రభు నువ్వే కదా కొట్టింది నా నిత్యానందని. అప్పుడు ఇలాగ జగ్గాయిని వాళ్ళకి వరాలిస్తూ ఉంటే అప్పుడు మదాయి కూడా వచ్చి పాదాలపై పడతానమాట. మేమేది చేసినా కలిసే చేసాం. తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు. అన్నీ కలిసే చేసాం. కానీ మీరిప్పుడు పార్షియాలిటీ చూపిస్తూ అతనికొక్కటే మీరు ఈ భక్తి మార్గాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు. నాపై కూడా కాస్త కృపను చూపించండి అని చెప్తే అప్పుడు మహాప్రభు చెప్తారనమాట. నేను నిన్ను క్షమించలేను. నిన్ను ఎవరైనా క్షమించగలరు అంటే అది నిత్యానంద ప్రభు మాత్రమే. సో, వెళ్ళు నిత్యానంద ప్రభు పాదాలపై పడు. అతని అతని శరణు కోరుకో. అప్పుడు నిత్యానంద ఏం చేస్తాడు? అతని మద ఏం చేస్తాడు? నిత్యానంద పాదాలపై పెట్టి నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను అని అప్పుడు అప్పుడేం చేస్తాడు? నిత్యానంద లేపి నేను నిన్ను క్షమించేశాను అని చెప్తాడనమాట. సో, ఆ తరువాత జగ్గాయి, మదాయి ముఖ్యంగా మదాయి. సో, వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తారు. మీరింకపై ఎటువంటి తప్పు చేయకండి అని చెప్తామాట. అప్పుడు మదర్ అంటాడు, "మేము చాలా తప్పులు చేశాము. జై ప్రభుజీ. చాలా తప్పులు చేశాము. మరి ఎలాగా ఈ తప్పులన్నిటిని ఎలా సరిదిద్దుకోవాలి" అంటే ఇక్కడ ఈ గంగా నది దగ్గర ఒక ఇల్లులాగా ఎవరైనా వస్తే వాళ్ళకి ఆశ్రయంలాగా అక్కడ చిన్న గుడిసెలా టైపు కట్టండి అని చెప్తారనమాట. సో, అప్పుడు మదర్ ఆ మండు టెండలు బేర్ హ్యాండ్స్ ఒట్టి చేతులతో అతను ఆ ఇంటిని కట్టడానికి మట్టి కావచ్చు అంటే ఎండాకాలంలో చూడండి మట్టి ఎంత వేడిగా బేర్ హ్యాండ్స్ తో ఉట్టి చేతులతో వాటన్నిటిని తవ్వి తీసి కట్టాడనమాట. అందరికీ సేవ చేశారు. అందరికీ అక్కడ వచ్చే బ్రాహ్మణులకి అందరికీ సేవలు చేశారు. ఇంకా వాళ్ళ సమాధులు అక్కడే ఉన్నాయన్నమాట. సో, ఇది అన్నమాట కంపాషన్, కృప. చైతన్య మహాప్రభు, నిత్యానంద ఇక్కడికి రావడానికి మన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మనం అడగను కూడా లేదు. బట్ స్టిల్ అయినా సరే వాళ్ళు ఇక్కడికొచ్చారు. వచ్చి మనకి చేస్తున్నారంతా. ఈ కలియుగం అనేది ఒక చీకటి లాంటిది. ఈ చీకటిలో ఉన్నాం కానీ తెలీదు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మనము బాధపడుతున్నామని తెలీదు మనకసలు. మనము బాధని ఎంజాయ్ చేస్తున్నాం. ఈ నరకాన్నే స్వర్గం అనుకుంటున్నాం. అలాంటి నరకంలోకి వచ్చి, ఇలాంటి చీకటి ప్రదేశంలోకి వచ్చి, ఆ భగవంతుడే మనకి సహాయం చేస్తున్నాడు. భగవంతుడు చూడండి ఎన్ని అవకాశాలు దొరికితే అన్ని అవకాశాల ద్వారా వస్తున్నారు. ఎలా అంటే ఈస్ కమింగ్ యాస్ వారాహదేవ్. బ్రహ్మ నాస్ట్రిల్స్ నుంచి వారాహదేవుడిలా వస్తున్నారు. కపిల దేవుడిలాగా తన అమ్మ గర్భం నుంచి కపిల దేవుడిలాగా వస్తున్నారు. వసుదేవుని మైండ్ నుంచి కృష్ణుడు వస్తున్నారు. మనసు నుంచి. అలాగే నా ప్రహ్లాద్ మహారాజ్ జస్ట్ చెప్పారని చెప్పి ఒక పిల్లల నుంచి వచ్చారు. కలియుగంలో అది నామం లాగా వచ్చారు. ఎన్ని అవకాశాలు దొరికితే అన్ని అవకాశాలు వచ్చి మనకి చెప్తూ ఉన్నారు. సో, ఇది కృష్ణుడికి, శ్రీ చైతన్య మహాప్రభుకి, నిత్యానంద ప్రభుకి మనపై ఉన్న ప్రేమ. వీఆర్ నాట్ ఎలిజిబుల్. మన అర్హులం కాదు. స్టిల్ దే ఆర్ కమింగ్ జస్ట్ టు సేవ్ అస్. సో, మనం ఏం చేయాలి? మనం మనం ఒక ఇప్పుడే భక్తులం కావచ్చు. కానీ మనం భారంగా మారకూడదు. వాళ్ళకి భారంగా మారకూడదు. మనం ట్రై చేయాలి. ఏం అవసరం లేదు. జస్ట్ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి చాలు. అది చాలు. వాళ్ళు చూసుకుంటారు ఆ తర్వాతంతా. సో,
ఓకే. సో, ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకోను. ఓకే. 2 ఓకే. సో, యాహ్! నిత్యానంద త్రయోదశి ఇలాంటి కంపాషనేట్ అవతారం శ్రీకృష్ణుడి అవతారం అపియరెన్స్ డే నిత్యానంద త్రయోదశి ఫిబ్రవరి 10. సో ఫాస్టింగ్ మీరు చేయొచ్చు 12 వరకు. ఆఫ్టర్నూన్ చేయాలి 12 వరకు. సో ఎక్కువ హరినామం తీసుకోండి, ఎక్కువ టీచింగ్ చేయండి, ట్రై చేయండి. ఏదైనా సంకల్పం తీసుకోండి. గురువు అంటేనే బలరాం బలరాం అంటేనే బలం. రైట్. సో కోరుకోండి. నిత్యాన్ని నా భక్తి చేయడానికి నాకు బలాన్ని ఇవ్వండి, బలాన్ని ప్రసాదించండి. నేను శ్రీ చైతన్య మిషన్ సంకల్పం ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క జీవుని దగ్గరికి కృష్ణుని నామాన్ని వెళ్ళాలి. ఇది నేను ఇందులో నేను పాల్గొనగలగాలి. ఆ శక్తిని నాకు ఇవ్వండి అని చెప్పి మీరు నిత్యానంద ప్రభు దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. 12 వరకు ఫిబ్రవరి 10 ఉపవాసం ఉండొచ్చు. ఎక్కువ హరినామ జపాన్ని చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, గురువు లేకుండా ఏదీ లేదు. భక్తిలోకి వచ్చామంటూ గురువు వల్లే. కృష్ణుడి గురించి తెలుసు అంటే గురువు వల్లే. మనం ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నా అది గురువు వల్లే. మనకి భక్తుల సాంగత్యం లభించింది అన్నా కూడా అది గురువు వల్లే. ఆ గురువే నిత్యానంద ప్రభు. సో అతనికి మనం సాయం చేయాలి. రైట్. హరే కృష్ణ. సో వీ హ్యావ్ టు హెల్ప్. అండ్ వన్ మోర్ థింగ్, నిత్యానంద ప్రభు వాట్ హీస్ డూయింగ్, అతను ఏం చేస్తున్నాడు? చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన యజ్ఞాన్ని కంప్లీట్ చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. అతని ఎక్స్పాన్షన్ అయిన మన గురు మహారాజ్, గురుదేవులు అందరూ, శ్రీల ప్రభుపాద్ అందరూ దీన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఎవరు నిత్యానంద ప్రభుకి ఫేవరెట్ అవుతారో అయితే చెప్పండి. ఎవరైతే తన చైతన్య మహాప్రభు యొక్క ఈ మిషన్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు, దీంట్లో జాయిన్ అవుతారు. ఒక చిన్న సహాయం చాలు. శ్రీరాముడికి ఉడత సహాయం చేసింది. ఆ ఉడత చేయాల్సిన అవసరం లేదు. అది ఒక చిన్న భాగం అంతే. ఒక చిన్న కట్టు కూడా తీసుకొని పెట్టింది అంతే అక్కడ. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కానీ దాని భక్తి ఎంత, ఆ స్క్విరిల్ భక్తి, ఆ ఉడత భక్తి ఎంత, ఎంతో పెద్ద. సో మీరు అనుకోకండి నేనేం చేయగలను అని చెప్పి. మీరు ఏదైనా కృష్ణుడి కృప ఉంటే, గురువు కృప ఉంటే సాధ్యం అవ్వదు అన్నది ఏమీ లేదు. సో బీ కేర్ఫుల్, డూ భక్తి వెల్. మంచిగా భక్తి చేయండి. ఈ చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన యజ్ఞంలో మీరు కూడా పాల్గొనండి. ఇప్పుడు నిత్యానంద దృష్టిని మీరు ఖచ్చితంగా గ్రాప్ చేయగలుగుతారనమాట. అతని దృష్టి మీపై పడుతుంది. ఒక్కసారి మనపై పడితే ఇంకేం లేదు. సో శ్రీకృష్ణులని చేరడానికి, రాధాకృష్ణులని చేరడానికి శ్రీ చైతన్య మహాప్రభుని చేరాలి. శ్రీ చైతన్య మహాప్రభుని చేరాలి అంటే నిత్యానంద మహాప్రభుని చేరాలి. నిత్యానంద ప్రభుని చేరాలి అంటే మనం డివోటీస్ అసోసియేషన్ లో ఉండాలి. భక్తుల సాంగత్యంలో ఉండి భక్తులకి సేవ చేయాలి. మన గురు మహారాజ్, మన దీక్షాకుడు, శిక్షాకుడికి సహాయం చేయాలి. అప్పుడే ఇదంతా ఒక లైన్ లో మనం ఒక కంప్లీట్ చేయగలుగుతాం అనమాట. గోలోక బృందావన్కి మనం వెళ్ళగలుగుతాం. సో దిస్ ఈస్ ద థింగ్. ఏదైనా తప్పు చేస్తుంటే, ఏదైనా తప్పుగా చెప్పుంటే నన్ను క్షమించండి. ఒకవేళ నేను ప్రయత్నించాను ఎంత బాగా చెప్పగలిగితే అంత బాగా. ఏదైనా తప్పుగా చెప్పుంటే నన్ను క్షమించండి. రికార్డ్ స్టాప్ చేయొచ్చు ప్రభుజీ. ఒక్క నిమిషం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై. శ్రీల ప్రభుపాద్ की जय.
इस ग्रेस वृंदावन प्रभु जी की जय, हाय ग्रेस रत्न वाली जय माता जी की जय, जय नित्यानंद प्रभु की जय, कृष्ण जय बंधु की जय। यस, जय रिकॉर्डिंग स्टार्ट।